టీడీపీ వాళ్ళు జనాలకి మంచి చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటం కోసం అరాచకాలు చేశాను. ఎక్కడండి అరాచకాలు చేసింది? ప్రజలకు, సన్నకారు రైతులకు కానీ, పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి సంక్షేమ పథకాలు అందిస్తే, గవర్నమెంట్ వచ్చిన కొత్తలో 3 సంవత్సరాలు కరోనా బారిన పడినా కూడా ప్రజల విషయంలో ఎటువంటి లోపాలు జరగకుండా చూసి జనాలకి సంక్షేమ పథకాల రూపంలో వచ్చే అమౌంట్ లోకల్లోనే వ్యాపారస్తులకు రొటేషన్ అయ్యి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు మనకు వ్యాపారపరంగా ఆంధ్రప్రదేశ్లో రొటేషన్ అయ్యి గవర్నమెంట్ కొద్దిగా అభివృద్ధి చెందేది. ఎక్కడ అరాచకాలు చేశాడండి? అంటే మద్యం కుంభకోణం కానీ లేదా మైనింగ్ కానీ ఇసుక ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు చేసేవాడైతే గవర్నమెంట్ పాలసీ మీద కాంట్రాక్టర్లు దోసుకోకుండా ప్రభుత్వానికి ఆదా వచ్చేటట్టే ఇసుకనే రీటెండర్ వేసి 1000 కోట్లు మిగిలితే అది సంక్షేమ పథకాల రూపంలో జనాలకే ఇచ్చాడు తప్ప నీకు దోసుకున్నది ఏమీ లేదు. అదంతా టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి చేసిన ఆరోపణలు తప్ప అందులో నిజాలు లేవు.